వర్ధన్నపేటలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించారని నిరసన తెలిపారు. బీజేపీ నేతలు అధికారం ఉందని దుర్మార్గ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే నాగరాజు ఆరోపించారు. ప్రతి భారతీయుడి గౌరవానికి దెబ్బ తగిలేలా చేస్తున్న కేంద్రం వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో 120 రోజులు 10 దినాలు ఉండే దాన్ని 100కు కుదించి ఇప్పుడు 60% అమౌంట్ను కేంద్ర ప్రభుత్వం 40% అమౌంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. గతంలో ఈ యొక్క పథకాన్ని 1977-78లో ఫుడ్ ఫర్ వర్క్ అని ఆ రోజు ఇందిరాగాంధీ దీన్ని స్థాపించిండు. ఆమె అఖిల పక్షంతో ఒప్పించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అన్ని రాష్ట్రాలలో కూడా ఆ కంపెనీకి సంబంధించిన సబ్లీస్ వాళ్ళు వచ్చి పనిచేయడం కోసం ఇలా ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేక అవస్థలు పడతారు. ఇలాంటి రాష్ట్రాలు 26లో 22 బడ్జెట్ లేక అవస్థలు పడతారు. బీజేపీ ఈరోజు మహాత్మా గాంధీ లాంటి శాంతిదూత ప్రపంచాలందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకునే మహాత్మా గాంధీ యొక్క పేరును ఈ ఎన్ఆర్జీఎస్ నుండి తొలగించడం చాలా సిగ్గుచడం. కానీ గాంధీ మార్గంతోనే ఏదైనా సాధించుకుంటామని ఈరోజు అందరం కూడా